హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే హాస్పిటల్ బ్యాగ్ కోసం ప్రిపరేషన్ అనమాట. అన్ని నాకు లిస్ట్ అయితే ఇచ్చేసారు రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు. నేను ఇప్పుడైతే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి పేషెంట్ ఫైల్ అనమాట. ఇదిగోండి ఫైల్ అయితే లాస్ట్ లో పెట్టుకుందాం, కొంచెం పైన పెట్టుకుందాం. ఫైల్ అయితే పెట్టేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ పేపర్స్ అడిగారు. ఇన్సూరెన్స్ పేపర్స్ అవన్నీ తర్వాత పెట్టుకుంటాను. అండ్ మెడికేషన్ అనమాట, మనకి ఐరన్ కాల్షియం ఇంకా వేసుకోవాలి కాబట్టి లాస్ట్ మినిట్ లో పెట్టుకుంటా. తర్వాత వచ్చేసి డ్రెస్సెస్ అండ్ ఫీడింగ్ గౌన్స్ పెట్టుకోమన్నారు. ఇంకా వచ్చేసి ఇదిగోండి డ్రెస్సెస్ అయితే నేను ఇవి పెట్టేసుకుంటున్నాను. నాకు కొంచెం ఫ్రీగా ఉన్నాయి, కాటన్ అండ్ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి నేనైతే ప్రస్తుతానికి 2 డ్రెస్సెస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ కాటన్ వే పెట్టుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే సమ్మర్ కాబట్టి, ప్లస్ వాళ్ళు కాటన్ వే ప్రిఫర్ చేయమని చెప్పారు. ఇంకా అదే డ్రెస్సెస్ అయితే పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి నాకు వాళ్ళు ఏం చెప్పారంటే స్లిప్పర్స్ చెప్పారు. నేను స్లిప్పర్స్ ఇంకా తెచ్చుకోలే, ఇవి తెచ్చుకుంటాను. తర్వాత స్లిప్పర్స్ ఖచ్చితంగా తీసుకోండి. నేనైతే ఇప్పుడు మిస్ చేస్తున్నాను స్లిప్పర్స్. ఆ తర్వాత టవల్స్, ఇవ్వండి 2 టవల్స్ అయితే పెట్టుకుంటున్నాను. నాకు 2 టవల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను మంచిగా. తర్వాత వచ్చేసి వాళ్ళు 2 బ్రాస్ పెట్టుకోమన్నారండి. నేనైతే ప్యాంటీస్ అండ్ బ్రాస్ పెట్టుకోమన్నారు. నేనైతే ఒక 3 పెయిర్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకు అంటే మదర్కి ఏమేమి కావాలో చెప్పారు. తర్వాత వచ్చేసి శానిటరీ ప్యాడ్స్, నేను ఈ శానిటరీ ప్యాడ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ నేను అలాగే ఈ ప్యాడ్స్ ఇవి కూడా పెట్టుకుంటున్నానండి. ఇవి కూడా పనికి వస్తాయిలే, ఎంతకైనా మంచిది, ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా ఎంతకైనా మంచిది అని చెప్పేసి నేను ఈ 2 అయితే పెట్టేసుకున్నాను. శానిటరీ ప్యాడ్స్ అండ్ ఎవరు డైపర్స్ అవి కూడా పెట్టేసుకుంటున్నాను. సో నా వర్క్ ఇంతేనండి. లిస్ట్ ఇచ్చారనమాట, ఇంకేం లిస్ట్ ఇవ్వలేదు. నా లిస్ట్లో నేను మిస్ అయిందల్లా స్లిప్పర్స్ అనమాట. అవి తర్వాత చూస్తాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. హాస్పిటల్ బ్యాగ్కి నాకు రెయిన్బో వాళ్ళు ఇచ్చిన లిస్ట్ మాత్రమే తీసుకెళ్తున్నాను. నేను కొన్ని ఎక్స్ట్రా కూడా తీసుకెళ్తున్నాను. అవి ఏంటంటే అండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా వీడియో అయితే చూస్తానండి. తర్వాత బేబీకి వచ్చేసి వాళ్ళు బేబీకి అయితే పెద్దగా ఏం ప్రిఫర్ చేయలేదండి. టవల్స్ ఇవ్వండి, మా మమ్మీ వాళ్ళు టవల్స్ అయితే తీసుకొచ్చారు. పాతకాలపు టవల్స్ ఉంటాయి కదా వైట్ కలర్వి, అవి తీసుకొచ్చింది ఊరి నుంచి. ఇంకా అవి పెట్టేస్తున్నాను. తర్వాత వాళ్ళు వచ్చేసి ఈ మనం ర్యాప్ చేసుకుంటాం కదా, అవైతే వాళ్ళు చెప్పలేదు. బట్ స్టిల్ నేనైతే ఒక 2 పెయిర్స్ పెట్టేసుకుంటున్నానండి. ఎంతకైనా మంచిది ఉంటాయి అని చెప్పేసి, పనికొస్తాయి కదా మనకి. వాళ్ళైతే మనకేం చెప్పలేదు. తర్వాత బ్లాంకెట్ చెప్పారు. ఇది మీరు చూసారు కదా, నేను ఈ బ్లాంకెట్ ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేస్తే బ్లాంకెట్ అయితే పెట్టేసుకుంటున్నాను మంచిగా. సో బ్లాంకెట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి వాళ్ళు ఏమంటే బేబీ కోసం కాటన్ డ్రెస్సెస్ తెమ్మన్నారండి. నేను వచ్చేసి ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను, ఆల్రెడీ జిప్ కవర్లో పెట్టేశాను అనమాట. చూడండి 3 పెయిర్స్ డ్రెస్సెస్ పెట్టాను. తర్వాత మిట్టెన్స్ అవన్నీ కూడా వాళ్ళు చెప్పలేదు, నేను పెట్టేసుకున్నాను. ఇదిగోండి మిట్టెన్స్ 2 పెయిర్స్ పెట్టుకున్నాను. అలాగే మనం ఇవి పెట్టానండి నేను నార్మల్గా డైపర్స్ క్లాత్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి 2 పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్, ఇవి మొత్తం దీని లోపల మిట్టెన్స్ అన్నీ ఉన్నాయి, నీట్గా పెట్టేసుకున్నాను. ఏంటంటే బేబీ వరకు సపరేట్గా ఉంటుందని ఇట్లాంటి జిప్ కవర్లో పెట్టాను, బాగుంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మా మమ్మీ వాళ్ళకి తీసుకోవడానికి కూడా సర్దేటప్పుడు. అన్నీ వాష్ చేసి తీసుకెళ్తున్నానండి నేను. పాత డ్రెస్ ఒకటైతే ఫస్ట్ పాత డ్రెస్ వేస్తాము. చూడండి ఇవి వాష్ చేసి నీట్గా ఇలా పెట్టేసుకున్నాను, సర్దేసుకున్నాను. ఇంకా నాకు వీళ్ళు వచ్చేసి బేబీ కాటన్ డ్రెస్సెస్ 2 అన్నారు, నేను పెట్టేసుకున్నాను. బ్లాంకెట్ ఒకటి, టవల్ ఒకటి అన్నారు, పెట్టేశాను. తర్వాత బేబీ ఆయిల్ అనమాట. బేబీ ఆయిల్ వచ్చేసి మా హస్బెండ్ తీసుకొచ్చాడు. ఇవన్నీ ఇదిగోండి బేబీ ఆయిల్ అనమాట. సబా మసాజ్ ఆయిల్ అని చెప్పి ఏదో తీసుకొచ్చాడు అనమాట మా హస్బెండ్. చాలా కాస్ట్లీ అండి, 630 రూపీస్ అనమాట. ఇది మసాజ్ ఆయిల్, షాంపూ, ఇది కూడా సేమ్, అది కూడా అదే కంపెనీ షాంపూ. ఆ తర్వాత వాళ్ళు ఏం తెమ్మన్నారంటే బేబీ పౌడర్. ఇంక ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. మీరు చూసారు కదా, మీకు అంటే నాకు రెయిన్బో వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఇవి సర్దుకున్నానండి. మీకు కావాలంటే ఒకవేళ
ఎక్స్ట్రా థింగ్స్ కూడా తీసుకెళ్ళొచ్చు. అలాగే నేను కూడా ఎక్స్ట్రా థింగ్స్ అయితే తీసుకెళ్తున్నాను. ఆ తర్వాత బేబీ సోప్ కూడా తీసుకురమ్మని చెప్పారు. ఇదిగోండి బేబీ సోప్ కూడా తీసుకున్నాను. ఇదనమాట. ఇంక ఇవే చెప్పారు వాళ్ళైతే, ఇవే చెప్పారు, ఇంకేం చెప్పలేదు. నా వరకు అవి బేబీ వరకు ఇవి. కాకపోతే నేను ఎక్స్ట్రా ఏం తీసుకెళ్తున్నానంటే ఎక్స్ట్రాగా నేను వైప్స్ తీసుకెళ్తున్నానండి, వెట్ వైప్స్. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారేమో నాకు తెలీదు, బట్ స్టిల్ నేనైతే తీసుకెళ్తున్నాను. అండ్ నాకు వచ్చేసి ఒక పెయిర్ ఆఫ్ సాక్సెస్ తీసుకెళ్తున్నాను, ఎందుకైనా మంచిది ఉంటుంది అని చెప్పేసి ఒక పెయిర్ తీసుకెళ్తున్నాను అంతే. ఆ తర్వాత నేను ఇది వచ్చేసి నెత్తికి కట్టుకునేదండి, ఇలాగా కట్టుకునేది. సమ్మర్ అవసరం లేదు, కాటన్ సరిపోతుంది, బట్ స్టిల్ తీసుకెళ్తున్నాను, ఎందుకైనా సేఫ్టీ ఉంటుందిలే అని చెప్పేసి. ఫస్ట్ 2 days అయినా కట్టుకోవాలి కదా. ఆ తర్వాత ఇదిగోండి కాటన్ ఆల్రెడీ ఎంత బోల్ వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు, బట్ స్టిల్ నేను తీసుకెళ్తున్నాను. ఇదిగోండి నా ఎసెన్షియల్ ఇవన్నమాట. అండ్ ఇది వచ్చేసి బేబీకి ర్యాష్ క్రీమ్ అనమాట, డైపర్ ర్యాష్ క్రీమ్. ఇది కూడా తీసుకెళ్తున్నాను. వాళ్ళు ఏం మనకి చెప్పలేదు, బట్ స్టిల్ నేనైతే తీసుకెళ్తున్నానండి సేఫ్టీకి. ఆ తర్వాత నేను వచ్చేసి డిస్పోజబుల్ బ్రెస్ట్ ప్యాడ్స్ కూడా తీసుకెళ్తున్నాను. వాళ్ళేం చెప్పలేదు, బట్ మనకేంటంటే అవసరం అవుతాయి కొన్ని థింగ్స్ వాళ్ళు చెప్పరు, మనకు అవసరం అవుతాయి కాబట్టి మనం ఖచ్చితంగా తీసుకెళ్తున్నాను. ఇవి కూడా తీసుకెళ్తున్నాను నేను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇట్లాంటి నాప్కిన్స్ లాంటివి తీసుకున్నానండి. చూడండి పెద్ద పెద్ద ఏమన్నా అవసరం అవుతాయి అక్కడ, చెప్పలేము కదా అని చెప్పినట్టు ఇవి ఒక 2 తీసుకెళ్తున్నాను. అలాగే టవల్, బేబీ టవల్స్ పెట్టాను, ఆ టవల్స్ పెట్టాను. అండ్ ఇది స్మూత్గా ఉంటుంది అనమాట, ఈ టవల్ కూడా ప్యాక్ చేస్తున్నాను. నీట్గా చదువుతాను క్లియర్గా. అండ్ ఇంకోటి వచ్చేసి నేను స్కార్ఫ్ ఒకటైతే తీసుకెళ్తున్నానండి. ఎందుకంటే స్కార్ఫ్ ఎందుకు తీసుకెళ్తున్నానంటే మిల్క్ ఇచ్చేటప్పుడు ఏదైనా కవర్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి ఇది కూడా తీసుకెళ్తున్నాను. అండ్ నా ఎసెన్షియల్స్ అనమాట, మామూలుగా పౌడర్ అవి ఇవి అని చెప్పి కొన్ని క్లిప్స్, రబ్బర్స్ అట్లా తీసుకెళ్తున్నాను. అండ్ వాళ్ళు చెప్పలేదు, బట్ నేను డైపర్స్ కూడా తీసుకెళ్తున్నా, బేబీ డైపర్స్ ఇవి కూడా తీసుకెళ్తున్నాను. ఇంకా అలాగే వచ్చేసి ఇదిగోండి మా మమ్మీది కాటన్ శారీ అనమాట. ఇట్లా ఏంటంటే ఇట్లా పట్టుకోవడానికి ఫస్ట్ ఇలాంటివి పెట్టాలన్నమాట, పాత వాటిల్లోనే పట్టుకోవాలని సెంటిమెంట్ ఉంది మా ఇంట్లో. సో అందుకని చెప్పేసి ఈ శారీ అయితే పెడుతున్నాను. అండ్ చూడండి ఇది కూడా అదే పంచలు అనమాట. ఇంకా అంటే పాతకాల పద్ధతుల్లో మనం ఇవన్నీ చూస్తున్నాం అనమాట. ఇదిగోండి ఈ బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది కరెక్ట్గా, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకొక బ్యాగ్లో అయితే సర్దుతాను. అలాగే నేను వచ్చేసి ఇది కూడా తీసుకెళ్తున్నానండి, ఇది ఒక్కటే తీసుకెళ్తున్నాను. ఇదైతే మామూలుగా ఇలా మనం తీసేసుకోవచ్చు అనమాట, తీసేసుకోవచ్చు మంచిగా. ఇక్కడ కూడా తీసేసి ఇట్లా మడత పెట్టేసి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది, ఇంకొక బ్యాగ్లో సర్దుతాను. మొత్తము ఈ ఐటమ్స్ అయితే తీసుకెళ్తున్నానండి హాస్పిటల్కి. ఇంకా ఏమన్నా నేను మిస్ చేశానేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డెలివరీ ఫ్యూ డేస్లో ఉంది కాబట్టి డాక్టర్ కూడా మొత్తం సర్దుకోమని చెప్పేసింది. ఇంకా డాక్టర్ చెప్పిన లిస్ట్ అయితే సర్దేశాను, ప్లస్ ఎక్స్ట్రా కూడా సర్దుకున్నాను. ఎంతకైనా మంచిది, సేఫ్టీ పర్పస్ అనమాట. ఇన్కేస్ ఇంకేమైనా కావాలంటే మాకు 10 నిమిషాలే కాబట్టి హాస్పిటల్ ఇక్కడికి వచ్చాకైనా తీసుకోవచ్చులే అని చెప్పి పర్పస్లో నేను ఇంకా ఇవే సర్దుతున్నాను. ఇన్కేస్ కావాలంటే అప్పటికప్పుడు సర్దుకోవచ్చులే అనేసి. ఇంకా నేనైతే స్లిప్పర్స్ తీసుకోవాలి అండ్ నిప్పుల్ క్రీమ్ ఒకటి తీసుకోవాలండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కుదిరితే ఫీడింగ్ పిల్లో కూడా తీసుకుంటాను. అదేంటంటే అవైలబుల్ లేదంటే షాప్ క్లోజ్ అయి ఉందంట, ఇంకా రేపు చూస్తాను నేను. ఇంకేమన్నా నేను మిస్ అయ్యి ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి హాస్పిటల్ బ్యాగ్లో. ఇన్ కేస్ నేను ఏమన్నా మిస్ అయితే ఎక్స్ట్రాగా మనం తీసుకెళ్ళొచ్చు. హాస్పిటల్ వాళ్ళు ఇచ్చేవి కాకుండా, వాళ్ళు చెప్పినవే కాకుండా మనకి ఇంకేమన్నా నీడ్స్ ఉంటాయేమో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. ఒకవేళ ఇన్కేస్ నాకు తెలియకపోతే. ఇదనమాట ఈరోజు నా హాస్పిటల్ బ్యాగ్ వీడియో. నేనైతే ఇవన్నీ తీసుకున్నానండి. అండ్ నేను ఎక్స్ట్రాగా లోషన్ కూడా సెంటర్ఫిల్ బేబీ లోషన్ కూడా తీసుకున్నాను. అండ్ నా దగ్గర ఎక్స్ట్రా వైప్స్ కూడా ఉన్నాయి, బట్ నేను ఒక్క ప్యాకెటే తీసుకెళ్తున్నా. వైప్స్ 3 డేసే ఉంటాం, ఒకవేళ సిజరీన్ అయినా. నార్మల్ అయితే 2 డేసే ఉంటాం కాబట్టి ఇంకా ఎందుకు హెవీగా క్యారీ చేయడము అని చెప్పేసి సింపుల్గా చిన్న బ్యాగ్లో క్యారీ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా కొంచెం బేబీ ప్రోడక్ట్స్ కొంచెం కాస్ట్లీ ఉన్నాయండి. ఇంకా మేము కూడా సరేలే ఉంటాయిలే అని చెప్పేసి తీసుకున్నాము. ఒకవేళ ఇన్కేస్ ఇట్లాంటివి మీకు చిన్నవి దొరికితే చిన్నవి తీసుకోండి. ఎందుకంటే నేను ఇంకా మీకు చూపించాలంటే ఇవన్నీ కూడా ర్యాష్ క్రీమ్ ఇవన్నీ కూడా చిన్నవి తీసుకోండి, ఎంతకైనా మంచిది. ఎందుకంటే ఒకవేళ ఇన్కేస్ వాళ్ళకి పడకపోతే మళ్ళీ ఎలర్జీస్ అలా వస్తాయి కదా,
సో అందుకని చెప్పేసి మేము కూడా మ్యాక్సిమం చిన్న ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాం అనమాట. ఇంక ఈ సెంటర్ఫిల్ అందరికి పడుతుందిలే అన్నట్టు తెచ్చాము, చూడాలి మరి. ఇంక ఇవన్నీ తీసుకొచ్చామండి. ఇదనమాట ఈరోజు బ్లాగ్. నాకు రెయిన్బో వాళ్ళు ఇచ్చిన లిస్ట్ మొత్తం కంప్లీట్ చేశాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఐ థింక్ ఎవరికైనా హాస్పిటల్ బ్యాగ్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నేను హాస్పిటల్ బ్యాగ్ నా హాస్పిటల్ ప్రకారం తీసుకెళ్తున్నాను. ఇన్ కేసు మీరు కూడా మీ హాస్పిటల్లో కనుక్కొని ఇంకేమన్నా ఎసెన్షియల్ నీడ్స్ ఏమన్నా కావాలంటే అవి కూడా తీసుకెళ్ళండి. ఇదనమాట ఈరోజు బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నా. ఐ హోప్ యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనల్గా ఇవన్నీ ప్యాక్ చేసుకున్నానండి. మీకు చూపించాను కదా ఇప్పటివరకు, ఇవన్నీ అనమాట. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా హాస్పిటల్ బ్యాగ్ ఇది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.